హలో ఆల్ వెల్కమ్ టు అబి టీవీ. నేను మీ హేమమాలిని. ఇప్పుడైతే మనతోటి వికట కవి డైరెక్టర్ ప్రదీప్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం అండ్ దాని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ యాహ్! నమస్తే. ఫస్ట్ నమస్తే ఆఫ్ అండి. ఆల్ ఎలా నమస్తే. ఉన్నారు? బాగున్నానండి. బాగున్నారా? వికట కవి 100 మిలియన్ స్ట్రీమింగ్ అవర్స్ పూర్తి చేసుకున్నందుకు గాను యాహ్! కంగ్రాచులేషన్స్. థాంక్ యూ అండి. సో మీకెందుకు ఇలా ఒక డిటెక్టివ్ మోడ్‌లోనే స్టోరీ తీయాలని ఒక థాట్ ఎందుకొచ్చింది అసలు? డిటెక్టివ్ కథలు ఎప్పుడు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయండి. అవును. అంటే అది పుస్తకంగా గూడా నోవెల్స్‌గా మన తెలుగు లిటరేచర్‌లో చాలా ఉన్నాయి. హ్మ్. ఇంగ్లీష్ లిటరేచర్‌లో ఉన్నాయి. సినిమాలు గూడా వస్తూ ఉన్నాయి గానీ చాలా తక్కువ. హ్మ్. సో, ఆ స్పేస్ ఎప్పుడు ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. దాంట్లో చేయాలనేది ఎప్పటినుంచో ఉంది. అలా చేసాం. సో, బేసిక్‌గా ఈ స్టోరీ మీరనుకున్నప్పుడు యాహ్! ఎందుకు అంటే 'నరేష్ అగస్త్య' గారిని ముందు నుంచి అనుకున్నారా? లేదంటే ఇంకెవరినన్నా అనుకోని లేదు తర్వాత 'నరేష్ అగస్త్య' దగ్గరికి రావడం జరిగిందా? ఈవెన్ దో మేఘా హ్మ్. హ్మ్. ఆకాష్ గారి గురించి కూడా వీళ్ళని అనుకుని వీళ్ళ దగ్గరికే వెళ్లారా? లేదంటే ఇంకెవరినన్నా అనుకుని వీళ్ళ దగ్గరికొచ్చారా? అంటే నేను రాకముందు వాళ్ళు ప్రొడక్షన్ వారు లేకపోతే ఓకే. రైటర్ వాళ్ళు దే ట్రైడ్ ఫర్ మల్టిపుల్ జీ వాళ్ళు గూడా ఓకే. చూస్తూ ఉన్నారు. సరే ఎవరిని అప్రోచ్ అయ్యారు? ఎనీ హింట్ లేదండి. అందిస్తారా? చెప్తే బాగోదేమో. చెప్తే చాలా బాగోదా? పెద్ద ఓకే. ఓకే. నేమ్స్‌కి అంటే వాళ్ళు సినిమాగా చూ చూ చూద్దాం అనుకున్నారు దీన్ని. ఒక ఓకే. ఓకే. 40, 50 క్రోర్ ఫిల్మ్ లాగా హ్మ్. చూద్దాం అని చెప్పి చాలా పెద్ద హీరోస్ దగ్గరికి అప్రోచ్ అయ్యారు. హ్మ్. ఎప్పుడైతే సీరీస్ అనుకుని నేనొచ్చానో దాని తర్వాత ఇంకా ఎక్కువ డిస్కషన్ లేదు. హ్మ్. సో, ఐ వాంటెడ్ 'నరేష్' ఆన్ టేబుల్. హ్మ్. అండ్ జీ వాళ్ళు కూడా అప్పుడు 'పరువు' అనే వెబ్ సీరీస్ వాళ్ళది ప్రొడక్షన్‌లో అవును. ఉంది. అవును. సో, అది చూసి యాహ్! మాకు చేస్తున్నాడు ఆయన చాలా బాగా చేస్తున్నాడు. అండ్ అలాగే రామ్ సార్ కూడా ఇమ్మీడియేట్‌లీ సెడ్ యెస్. సో, ఇందులో ఆహ్, చాలా క్యారెక్టరైజేషన్స్‌లో కొన్ని బాగా యాప్ట్‌గా అనిపించిన క్యారెక్టర్స్ ఏంటి అంటే నాకు మన 'రఘుకుంచ' గారి క్యారెక్టర్ చాలా బా యాహ్! అనిపించింది. అండ్ 'నరేష్' గారిది ఆఫ్‌కోర్స్ 'మేఘా ఆకాష్' గారిది అవును. కూడా చాలా చాలా బావుంది. 'షిజు' గారు యెస్. బేబీ 'షిజు' హీరో గారు 'షిజు' గారు. ఆయన యాహ్! ఇందాక నిన్న చెప్తూ 'రఘుకుంచ' గారు ఎక్కువ ఎవరితో మాట్లాడుతుంటే 'షిజు' గారి సంగతి ఏంటంటే హ్మ్. ఆయనకసలు మాట్లాడడానికి లేదు. ఫుల్ గెటప్ అవును. ఏసుకొని ఆ! ఏంటి బాబు ఏంటి పాపం అన్నట్టు. ప్రాస్థెటిక్ మేకప్‌తో యెస్. ఉన్నారండి. యెస్. యెస్. అది ఉన్నప్పుడు తినలేరు పాపం, అవును. మాట్లాడలేరు. చాలా ఇబ్బంది పెట్టాం ఆయన్ని. పాపం ఆయన గూడా అలాగే సపోర్ట్ చేస్తూ ఎక్కడ కంప్లెయింట్స్ లేకుండా చాలా బాగా చేశారు. యాక్చువల్‌గా నిజంగా డిటెక్టివ్ కథలంటే ఆడియన్స్ ఒక రకంగా ఒక టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అండ్ అవునండి. మీది ఏంటి నాకు బా నచ్చిందంటే తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో హ్మ్. వస్తున్నటువంటి ఫస్ట్ స్టోరీ అని మెన్షన్ చేశారు. అవునండి. ఎందుకంటే అప్పట్లోంచి ఉంటుంది కాబట్టి. కరెక్ట్. ఏదైనా డిఫికల్టీస్ ఫేస్ చేసారా వైల్ షూటింగ్ టైమ్ గాని? డిఫికల్టీస్ ఏం లేవండి. అంటే ఓకే. ప్రీ ప్రొడక్షన్ చాలా బాగా చేసాం. ఓకే. టేబుల్ మీదే నా ప్లానింగ్ ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. హ్మ్. సో, ఆన్ పేపర్ అంతా కరెక్ట్‌గా ఉంటే మనకి అలాగే ప్రొడక్షన్ సపోర్ట్ కూడా ఉందనుకోండి. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గారు, టీమ్ అందరం కూర్చొని హ్మ్. ఎక్కడ ఏ డిఫికల్టీస్ లేకుండా వి ప్లాన్డ్ థరోలీ. సార్ అంటే లొకేషన్స్ చూసుకుంటే మీరు ఏదైతే ఫారెస్ట్ షూట్ చేసారో అక్కడ ఆల్రెడీ 'పుష్పాది' షూటింగ్ అవును. జరిగిందని చెప్పి అవును. మీరు మెన్షన్ హ్మ్. చేయడం చూసాము. కొన్ని ఇంటర్వ్యూస్ కూడా చూస్తూ యాహ్! ఉన్నాము. అంటే లొకేషన్స్ కూడా ఇది సెట్ అవుతది అని అనుకుని వెళ్లారా? లేదంటే హ్మ్. అయి కూడా 2, 3 చూసుకొని ఆ తర్వాత ఇదైతే యాప్ట్‌గా చూసామండి. ఆ! అంటే ఇంకా 'రంపచోడవరం' వాస్ ద లాస్ట్ ఆప్షన్. ఓకే. బట్ ముందు నాకు మంగళూరు చూద్దాం అనిపించింది. ఓహ్! అక్కడ రెక్కీ చేసాం. ఓకే. మంగళూరు కాంతార షూట్ చేసిన ఫారెస్ట్‌లు చూసాం. ఓకే. తర్వాత వికారాబాద్ చూసాం గానీ నైట్ షూట్స్ ఇవ్వట్ల ఇక్కడ. ఓహ్! ఓకే. అంటే మన వాళ్ళు పాడు చేస్తున్నారని చెప్పి గవర్నమెంట్ స్టాప్ ఓకే. షూటింగ్స్, నైట్ షూట్స్. షూటింగ్స్‌లో ఏదన్నా డిఫికల్టీస్ ఏమన్నా ఫేస్ చేసారా? లైక్ యానిమల్స్ పరంగా గాని ఏమన్నా ఆహ్, అక్కడ నైట్ ఇబ్బందుల్లాంటి షూట్స్ కొంచెం అంటే వర్షాలు పడుతూ ఉండేవి. ఆ! పాములు ఎక్కువ తిరుగుతుండేవండి. హ్మ్. మీకు ఆహ్, పాములంటే భయమా? అందరికీ ఆబ్వియస్లీ భయమే. సో, ఓకే. ముఖ్యంగా అది చూస్తే చెప్పండి. యాహ్! 'మేఘా' గారు గూడా పాపం ఆవిడ చాలా ఇబ్బంది పడ్డారు. యాహ్! పాములున్నాయని. ఆబ్వియస్లీ ఫెసిలిటీస్ అన్నవి యాహ్! కొంచెం కానీ డిఫరెంట్ ఉంటాయి ధైర్యంగా కదా! ఇంక అందరం టైం అయిపోతుంది. రేపు ఎల్లుండిలో బయలుదేరాలి అని చెప్పి అందరం చేసాం అలాగే. సూపర్ అండి. సూపర్. అయితే నేనొకటి కొంతమంది ఆడియన్స్ దగ్గర నుంచి విన్న ఒపీనియన్ మాత్రమే చెప్తా. యాహ్! మీకు అనిపిచ్చిందా లేదా అన్నది నాకు చెప్పండి. ఎందుకంటే ఎంటైర్ 6 ఎపిసోడ్స్ చూసినప్పుడు కొంచెం లాగ్ ఎక్కువైంది అని కొంతమంది హ్మ్. డ్యూరేషన్ హ్మ్. గురించి చెప్పడం జరిగింది. అవునండి. మీరేమన్నా ఫీల్ అయ్యారా యాక్చువల్లీ లాగ్ కొంచెం లెంతీగా ఉంది అని ఏమన్నా అనుకున్నారా? లేదండి. అంటే ఆ కథని కొన్ని నరేట్ కథలు చేయడానికి యాహ్! యాహ్! కొన్ని కథలు అలాగే చెప్పాలండి. హ్మ్. అంటే ఆహ్, వాటిని ఫాస్ట్ పేస్డ్ ఒక 'కేజీఎఫ్' కట్ లాగా హ్మ్. లేపోతే ఒక అంటే ఇప్పుడు నేను ఐ కమ్ ఫ్రమ్ స్కూల్ ఆఫ్ పూరి సార్. హ్మ్. సో, మా కట్స్ అన్నీ గూడా చాలా ఫాస్ట్‌గా ఉంటాయి. ఓకే. బట్ ఆ కట్‌లో చెప్పకూడదు ఈ కథని. ఆ! ఇప్పుడు ఈ కథని ఇలా ప్రశాంతంగా మిమ్మల్ని ఆ ప్రపంచంలోకి తీసుకెళ్తూ మిమ్మల్ని ఆ పాత్రలకి పరిచయం చేస్తూ అలా చెప్పాల్సిన కథ ఇది. సో, సో, యాహ్! 'ప్రదీప్ ఈస్ ఫేమస్ ఫర్ థీస్ టైప్ ఆఫ్ స్టోరీ లైన్స్' అంటే ఏం చెప్తారు మీరు? ఫేమస్ అంటే ఇంకా అంత ఐయామ్ ట్రైయింగ్ టు అంటే యూ బిల్డ్. హావ్ ఎ వెరీ యాహ్! గుడ్ స్కోప్ ఉంది నాకిందులో. నేను ఆ! దీనికి మంచి కేపబుల్ అని మిమ్మల్ని ఎవరన్నా అడిగితే మీ ప్లస్ చెప్పమంటే ఏం చెప్తారు? నా ప్లస్ మోర్ ఆఫ్ థ్రిల్లర్స్ అండ్ డ్రామాస్ అండి. ఓహ్! సూపర్. సో, ఆ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ బాగా క్రియేట్ చేయగలను అని నేను అనుకుంటున్నాను. సో, ఆహ్, ఇప్పుడున్న ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్‌లో హూ యాహ్! ఈస్ యువర్ గురు అని చెప్పొచ్చు. హూ హూ అడ్మైర్స్ యూ అంటే మీరు ఎవరి పేర్లు చెప్తారు?
నాకు రామ్ గోపాల్ వర్మ గారు, పూరి జగన్నాథ్ గారు దే ఆర్ మై గురూస్ సూపర్. ఫ్రమ్ సూపర్. బిగినింగ్. యాహ్! అండ్ ఇప్పుడున్న జనరేషన్ డైరెక్టర్స్‌లో ఐ లైక్ సందీప్ రెడ్డి వంగ, వివేక్ ఆత్రేయ. ఓకే. ఐ లైక్ దెమ్ ఎ లాట్. యాహ్! కాదు లైక్ మీ గురువుల దగ్గర నుంచి మీరు నేర్చుకున్న ఒక విషయం ఏంటంటే ఏం చెప్తారు? డిసిప్లిన్ అండి. ఓకే. దే ఆర్ వెరీ మచ్ వర్క్ ఓరియెంటెడ్ అండ్ డిసిప్లిన్డ్ ఓకే. పీపుల్. ఓహ్! సో సూపర్. యాహ్! సో నెక్స్ట్ అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఏంటి? ఒక 2, 3 ప్రాజెక్ట్స్ ఐడియాస్‌తో అప్రోచ్ అవుతున్నానండి. ఒకటి ఓకే. పెద్ద ప్రాజెక్ట్ ఒకటిను, ఇంకొకటి ఒక మిడ్ బడ్జెట్ సైఫై హారర్ ఒకటి. సూపర్. సో సో చూడాలి. మొత్తం ఇలా థ్రిల్లింగ్, సైఫై, హారర్ వీటిల చుట్టూ అవును. ఒకవేళ నిజంగా ప్రదీప్ గారు ఒక లవ్ స్టోరీని తీయమంటే యాహ్! ఇట్ విల్ బి ఛాలెంజింగ్ అనిపిస్తదా మీకు? ఎందుకంటే మీరు ఈ ఫిక్షన్‌లో చాలా కంఫర్టబుల్ అని అర్థమైపోయింది యాహ్! మాకు. యాహ్! సో అది మీకు ఛాలెంజింగ్ అనిపిస్తదా? లేదంటే ఏంటి? ప్రతి స్టోరీ ఛాలెంజే అండి. బట్ లవ్ స్టోరీస్ డెఫినెట్‌లీ వాంట్ టు ఎక్స్‌ప్లోర్. ఓకే. అంటే కాలేజ్ డేస్‌లో 'తొలి ప్రేమ ఖుషీలు', హ్మ్. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చూసొచ్చినవాడిని. ఓకే. సో ఖచ్చితంగా అటువైపు ఇష్టమైతే ఉంది. సో యాహ్! ఇది నేను ఇప్పుడు రెగ్యులర్‌గా ఉన్న వాళ్ళందరిని అడుగుతున్నాను మనోళ్ళని. యాహ్! 'పుష్ప' ఫీవర్ ఎలా ఉందండి ఇండస్ట్రీలో చాలా, వాళ్ళకి? చాలా, చాలా ఎక్కువుందండి. ఓకే. మేము గూడా నైట్ షో చూస్తున్నాం. సో, ఓకే. ఈగర్‌లీ వెయిటింగ్ టు వాచ్ 'బన్నీ' గారు ఆన్ స్క్రీన్. వాట్ యూ టెల్ అబౌట్ ఈ 'పుష్ప' వల్ల మన ఇండియన్ సినిమా ప్రైడ్ అన్నది సో అమాంతం రీచ్ అవుతుంది అని ఒక ఖచ్చితంగా. వర్గాలు ఖచ్చితంగా. చెప్తూ ఉన్నాయి. అంటే వాట్ ఈస్ రూటెడ్‌గా యెస్. వెళ్ళిపోతుందండి. యెస్. ఇప్పుడు 'బాహుబలి', 'ట్రిపుల్ ఆర్', 'కల్కి' ఇలాంటివి ఒక సెక్ట్ ఆఫ్ ఆడియన్స్, ఒక హ్మ్. అప్లాజ్ ఇంటర్నేషనల్ స్టేజెస్ మీదొస్తే 'పుష్ప' హ్మ్. అనేది గ్రాస్ రూట్ లెవెల్‌కెళ్ళిపోయింది. అవును. అంటే మీరిప్పుడు బిహార్ మొన్న చూసారు. అవును. అక్కడ పట్నం. పట్నా హ్మ్. టెర్రిఫిక్ క్రౌడ్ రెస్పాన్స్. అంటే యూపీ, బిహార్, రాజస్థాన్ అంటే మూలలు మూలలు ఇండియాలో ఉన్న మూలలు టచ్ చేస్తూ 'పుష్ప' ఇట్స్ అమేజింగ్. రూటింగ్ బాగా జరిగిందంటారా? చాలా, చాలా, చాలా. సో థాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ థాంక్ ఫర్ యూ యువర్ అండి. ఫ్యూచర్ థాంక్ యూ సో ప్రాజెక్ట్స్. మచ్. థాంక్ యూ సో మచ్.